నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గతంలో తలుపులు విరగొట్టడం జరిగిందని అట్టి విషయాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీవెన ఫౌండేషన్ చైర్మన్ బూషిపాక వెంకటయ్యకు తెలుపగా వెంకటయ్య వెంటనే స్పందించి విరిగిపోయిన తలుపుల స్థానంలో నూతన తలుపులను చేయించి పెట్టారు. ఇటు విషయంపై పలువురు దీవెన ఫౌండేషన్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న, కిరణ్ కుమార్, లక్ష్మి, ఊరుపాక వెంకటయ్య, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. పుష్పాక వెంకటయ్య గారు డోలు పెట్టించారు. వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ స్కూల్ ఆవరణంలో కిరణ్ కుమార్ సార్ గారు ఉన్నారు. వారితో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఎస్ కిరణ్ కుమార్ అండి. నేను 2024లో ట్రాన్స్ఫర్లో భాగంగా జూలైలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు రాగానే చూసినప్పుడు పిల్లల పురోగతి కూడా అభివృద్ధి బాగా అనిపించింది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నందు మండల సిపిఐ మండల సహాయ కార్యదర్శి మన ఊరుపాక వెంకటయ్య గారు ఉన్నారు. దీవెన ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమంలో అదే విధంగా ఈ యొక్క తలుపులు బిగించడం, ముఖ్యంగా తలుపులు బిగించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వారితో తెలుసుకున్నాను. నమస్తే స్వామి. నమస్తే. వడ్డపల్లి గ్రామం ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం గత ఆగస్టు 15 రోజున మన దీవెన ఫౌండేషన్ చైర్మన్ గారు పుష్పాక వెంకటయ్య గారు పెద్ద గుణముతోటి అతను ఇదొక స్కూల్లో పిల్లలు వేరే వాళ్ళు గ్రామస్తులు కానీ వేరే ఊళ్ళో వాళ్ళు కానీ వచ్చి స్కూల్లో కంపెనీ వాళ్ళు కూడా లేనందున ఇక్కడ వచ్చి ఈ ఆవరణలో మత్తు పద్ధతిలో వాడడం కానీ వాళ్ళు వేరే విధానానికి తిరగడం వల్ల ఎవరో నైట్ దొంగలు పడి మేము జూలై నెలలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మేము పాఠశాలకు వచ్చేసరికి అప్పటికే తలుపులు ధ్వంసం చేయడం జరిగింది. మేము గ్రామ ప్రజల దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు వెంకటయ్య గారు స్పందించి దీవెన ఫౌండేషన్ తరపు నుంచి మా పాఠశాలకు డోరు బిగించడం జరిగింది. మా ఉపాధ్యాయ బృందం తరపున వెంకటయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.